లక్ష్యంగా ప్రభుత్వం సన్నబియ్య పథకాన్ని పంపిణీ ప్రారంభించిందని మంత్రి శ్రీధరబాబు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీ చౌకధరల దుకాణంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇక ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డితో కలిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇక లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే గత ప్రభుత్వం చేయలేని ఒక చరిత్రాత్మకమైన పనిని కేవలం సంవత్సరన్నర కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. ఈ పథకం చారిత్రాత్మకమని, ఇది రాష్ట్రంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తుందని, తద్వారా పేదలకు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందుతుందని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేరుస్తూనే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టామని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇక ఈ పథకం అమలులో నిరుపేదలకు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందుతుందని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ అనేది ఒక నిరంతరాయంగా కొనసాగుతుందని, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందించి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సంవత్సర కాలం గడిచింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం. ఇది ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకుంటా ఉన్న అనేక నిర్ణయాల భాగంలో మేము ఆ రోజు చెప్పినాం, మేనిఫెస్టోలో ఇది కూడా పెట్టినాం. సన్న బియ్యం తప్పకుండా ఇస్తాం. పేదవారికి పూర్తి స్థాయిలో రేషన్ షాపుల ద్వారానే సన్న బియ్యం ఇస్తామని చెప్పాం. మా సోదరులు చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వం దాన్ని దిద్దుబాట్లు పెడుతూ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మేము ఒక పక్షాన ఈరోజు సన్న బియ్యం సంబంధించి మా ఆర్డీఓ గారు చెప్పిండ్రు, స్పష్టంగా మా ప్రకాష్ రెడ్డి గారు చెప్పిండ్రు, మీ శాసన సభ్యులు కూడా ఎందుకు సన్న బియ్యాన్ని పేదవారికి అందజేస్తున్నామని చెప్పారు. సంవత్సర కాలం గడిచింది. తెలంగాణ ప్రభుత్వం